ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు, ఇదేదో ఛానల్ వ్యూస్ కోసం సంబంధించిన వీడియో కాదు. నా వీడియో ద్వారా ఒక్క సైనికుడికి మేలు జరిగితే చాలు అనుకునేవాడిని. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వకపోతే అది చాలా బాధాకరం. ఇది ఆర్థికమైన లోటు అవ్వచ్చు, ఆర్థికంగా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ ఈ ఆర్థిక ఇబ్బందిని కేంద్ర ప్రభుత్వం సెలబ్రిటీస్ ద్వారా, పొలిటికల్ లీడర్ ద్వారా, బిజినెస్ పీపుల్ ద్వారా అనేక మందికి దీన్ని పూరించగలదు. వెల్కమ్ బ్యాక్ ఎగ్జామ్ యువర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రంగబస్ సారిపల్లి, X-15 ఇంజన్ రెజిమెంట్. రాష్ట్రంలో సైనికులు, మాజీ సైనికులు వారు చేస్తున్న సమాజ సేవ కార్యక్రమాలను రాష్ట్ర నలుమూలలో వినిపించే ఏకైక యూట్యూబ్ ఛానల్ మన ఎగ్జామ్ యువర్స్ యూట్యూబ్ ఛానల్. కొన్ని రోజుల నుంచి కానీ మన ఎగ్జామ్ యువర్స్ యూట్యూబ్ ఛానల్ ఏదో వీడియో తీసి అప్లోడ్ చేసి సబ్స్క్రైబ్స్ కోసం, వ్యూస్ కోసం పోరాడే ఛానల్ కాదు. అందు గురించి ఏదైనా సైనికుల కుటుంబాలకు, మాజీ సైనికులకు వాళ్ళ సమస్యల గురించి కానీ, వాళ్ళ ల్యాండ్ సమస్యలు కానీ, వాళ్ళకి ఉపయోగపడే సమాచారం ఏదైనా ఉంటే మాత్రమే మన ఛానల్ అప్లోడ్ అవుతుంది. ఇది గమనించగలరు. ప్రత్యేకంగా ఈ వీడియో కంటెంట్కి వెళ్ళే ముందు మన ఆపరేషన్ సింధూర్లో మన అగ్నివీర్ సోల్జర్, యంగ్ అగ్నివీర్ సోల్జర్ మల్లనాయక్ గోలే కుటుంబానికి కూడా దేవుడు తోడుగా ఉండాలని, ఆ కుమారుడు లేని లోటును దేవుడు పూర్తి చేయాలని ప్రత్యేక మన ఎక్స్ఆర్మీ వారి యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యేక కోరుకుంటున్నాం. ముఖ్యంగా అతను ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ చనిపోయిన తర్వాత నాలో ఒక విధమైన ఆలోచన వచ్చింది. అది ఎంతవరకు అవుతుందనేది నాకైతే తెలియదు, కానీ ఇది 10 మంది సైనికులకు, మన దేశ సైనికులకు ఉపయోగపడుతుందని ఒక మంచి ఉద్దేశంతో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అసలు ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ చనిపోయే ముందు మురళీ నాయక్ ఎవరికీ తెలియదు. అదో సాధారణ ఒక సైనికుడు. ఎప్పుడైతే దేశం కోసం ప్రాణాలు అర్పించాడో ఈరోజు దేశంలో ఒక హీరోగా మారాడు. అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడే మురళీ నాయక్ పేరు బయటకు వచ్చింది. అంతకుముందు మురళీ నాయక్ ఎవరికీ తెలియదు. కానీ దేశంలో ఈరోజు ఎంతమంది అయితే స్టిల్ సర్వీస్లో ఉన్న సైనికులు అందరూ కూడా అనుదినము ప్రాణాలు చేతుపడుతున్నారు, దేశం కోసం కాపాడడం కోసం సరిహద్దు నిలబడుతూ పోరాడుతున్నారు. వాళ్ళు ప్రతి దినం సర్వీస్లో ఉన్నప్పుడు బ్రతుకున్న హీరోయే, చనిపోయిన హీరోయే. ఎందుకంటే ఆ యొక్క -సెంటిగ్రేడ్ సెల్స్లో చలిలో వణుకుతూ, ఎండలో తడుస్తూ, ఏ టైంలో ఎప్పుడు ఎలాగుంటుందో అలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని, తర్వాత బంధువులను, తర్వాత ఊరిని అన్నీ వదులుకొని కేవలం దేశ సరిహద్దుల కోసం ప్రాణాలు అర్పించడం కోసం మాత్రమే సైనికులు అక్కడ ఉన్నారు. ఈరోజు సైనికులు అక్కడ వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారు కాబట్టి భారతదేశంలో అనేక కార్యక్రమాలు, పొలిటికల్ లీడర్ కార్యక్రమాలైనా ఏ కార్యక్రమాలను జరగడానికి మొట్టమొదటి కారణం సైనికుడు సరిహద్దుల్లో నిలబడ్డం. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. వాళ్ళు చనిపోతే హీరోలు కాదు, సైనికుడు దేశం కోసం అక్కడ నిలబడ్డం, అతను హీరోయే. ఈజ్ ఏ రియల్ హీరో. సో ఈ వీడియో ద్వారా ఏం తెలియపరచుకోవాలనుకుంటున్నానంటే, సో సైనికుడు నిజంగా హీరోయే. కేంద్ర ప్రభుత్వం ఎలా మార్చగలదు? వాళ్ళకు వచ్చిన శాలరీలో, వాళ్ళు దేశం కోసం సాక్రిఫైస్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన శాలరీలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, వాళ్ళకు శాలరీలో ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఉండాలి. అప్పుడే వాళ్ళు నిజంగా మనం గౌరవిస్తున్నట్లు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వకపోతే అది చాలా బాధాకరం. ఇది ఆర్థికమైన లోటు అవ్వచ్చు, ఆర్థికంగా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ ఈ ఆర్థిక ఇబ్బందిని కేంద్ర ప్రభుత్వం సెలబ్రిటీస్ ద్వారా, పొలిటికల్ లీడర్ ద్వారా, బిజినెస్ పీపుల్ ద్వారా అనేక మందికి దీన్ని పూరించగలదు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు, ఇదేదో ఛానల్ వ్యూస్ కోసం సంబంధించిన వీడియో కాదు. నా వీడియో ద్వారా ఒక్క సైనికుడికి మేలు జరిగితే చాలు అనుకునేవాడిని. నా వీడియో ద్వారా ఒక మాజీ సైనిక కుటుంబానికి మంచి జరిగితే చాలు అనుకునేవాడిని. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే నిర్మలా సీతారామన్ గారికి చేతులెత్తి నేను ప్రార్థిస్తున్నాను. సైనికులకు దయచేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు.
వాళ్ళు దేశం కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. ఒక యంగ్ సోల్జర్స్ దేశం కోసం నిలబడ్డారు కాబట్టి ఈరోజు భారతదేశం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. అది ఇండియన్ నేవీ అవ్వటం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, త్రియేక దళాలు, ఫోర్స్ అన్ని దళాలు అక్కడ నిలబడ్డాయి కాబట్టి ఈరోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్. ఈరోజు మనం ఇలా మాట్లాడుతున్నామంటే ఈ దేశంలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సైనికుడు నిలబడ్డాడు. సో కేంద్ర ప్రభుత్వం 100%గా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ సైనికులకు ఇవ్వాల్సింది పెద్ద ఇష్యూ కాదు. ఆర్థిక మంత్రి గారు తలుచుకుంటే, డిఫెన్స్ మినిస్టర్ తలుచుకుంటే, నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఇది 100% చేయగలరు. మన సైనికులు గౌరవిద్దాం, మన సైనికులు ప్రేమిద్దాం, సైనికులకు అండగా ఉందాం. మొన్న ఒక్క ఆపరేషన్ సింధూర్లో కొంచెం ఏదైనా జరిగితే ఈరోజు ఇండియా పరిస్థితి ఏ విధంగా ఉన్నాం. సైనికులకు చాలామంది ఎక్సర్విస్మెన్లు కూడా మేమున్నాం, మీకు ముందుగా వెన్నంటూ మేమున్నాం అని నిలబడి అనేక మంది ఎక్సర్విస్మెన్లు కూడా తండాలుగా కూడా దేశం కోసం ముందుకు వచ్చారు. ఇది దేశభక్తి, నరాల్లో కూలిపోయిన దేశభక్తి. అది దేశం కోసం రక్తం ఉరుగుతుంది అక్కడ సైనికులకు. నా దేశంలో ఒక్క గట్టి పెరుగు కూడా మీరు తీయలేరని ఒక్క ఉద్వేగంగా వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సైనికులు, దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న సైనికులు, దేశం కోసం సాక్రిఫైస్ ఉన్న సైనికులకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ మనం ఇవ్వలేమా? సో ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే మొబైల్లో ఇదేదో ఒక ఎంటర్టైన్ వీడియోగా చూడొద్దు, దయచేసి ఈ వీడియోను ప్రతి సైనికులకు వెళ్ళే వరకు, ప్రతి మాజీ సైనికుడికి వెళ్ళే వరకు, నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళే వరకు షేర్ చేయండి. ఇది సైనికులకు ఉపయోగపడాలి. వాళ్ళకి మనం ఇస్తున్న ఒక బహుమతి. అనేక వీడియోలు మనం వైరల్ చేసాం. దయచేసి ఆలోచించండి సైనికులారా. సైనికులు వాళ్ళు నోరెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు మీడియాకు దూరంగా ఉండాలి. వాళ్ళైతే ఒక బాధ్యంగా డ్యూటీ మాత్రం చేయగలరు. వాళ్ళకి ఎటువంటి రూల్స్ లేవు. ఇలాగ మీడియా ద్వారా మాట్లాడడం వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాళ్ళు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళ కోసం ఎవరు నిలబడతారంటే ప్రతి మాజీ సైనికుడు. వీడియో చూస్తున్న ప్రతి సైనికుడు మీరే, మనమే వాళ్ళ కోసం నిలబడాలి. ఈ దేశం కోసం ప్రాణాలు సైనికుల కోసం ఎవరు ఉంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత మన మాజీ సైనిక సహోదరులు ఉన్నారు, మనకు అసోసియేషన్లు ఉన్నాయి, మన కూటమి ఉంది, మనకు అందరూ ఉన్నారని ఒక ధైర్యంతో వస్తున్నారు. ఈ సైనికులు, మాజీ సైనికులు మనమే వాళ్ళ కోసం సపోర్ట్ చేయాలి. మనకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి. దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న మాజీ సైనికులకు, దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న సైనికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ కోసం మనం ఒక ఉద్యమముగా తొలి గొంతుగా ఎక్సార్మీ వార్ యూట్యూబ్ ఛానల్ ఒక నినాదం లేపింది. దీని మీద సపోర్ట్ చేస్తారని చేసేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ నినాదం కొంచెంగా వెళ్ళి ఒకరోజు నేను చూస్తున్నాను, సర్వీస్ చేస్తున్న సైనికులకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని ఒక లెటర్ రిలీజ్ అవుతుంది. నమ్ముచున్నాను అది మాజీ సైనికులు చేయగలరు. మాజీ సైనికులు ఆ సత్తు ఉంది, ఆ బలం ఉంది, నమ్ముచున్నాను. ఇది సైనికులకు ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ వీడియోని ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మాజీ సైనికుల సమస్యల గురించి కానీ, మాజీ సైనికుల ట్రబుల్స్ గురించి, ఏ విధమైన ల్యాండ్ విషయాలు కానీ, సైనికుల గురించి ల్యాండ్ విషయాల్లో కానీ, ఏ విషయాల్లోనైనా మీరు నా వాట్సాప్ నెంబర్ మీకు ముందుకు ఇస్తున్నాను. మీరు నాకు వీడియో చేసేసి అప్లోడ్ చేస్తాను. జై హింద్, జై శ్రీరామ్, జై కిషన్. మీ రంగబాబు సారిపల్లి, ఎక్స్ ఆర్మీ.